కడప జిల్లా వేదికగా టీడీపీ మహానాడు కార్యక్రమంలో ప్రసంగించిన చంద్రబాబు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ పథకాల గురించి కీలక వివరాలు వెల్లడించారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీని అమలు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అలాగే అన్నదాత సుఖీభవ పథకం అమలుపైన కీలక ప్రకటన చేశారు. రైతులకు పెట్టుబడి సాయంగా ఉండేందుకు ఏడాదికి 20,000 అందిస్తామని ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024 సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. వైసీపీ హయాంలో రైతు భరోసా కింద 13,500 అందిస్తుండగా తాము అధికారంలోకి వస్తే అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 ఇస్తామని ప్రకటించారు. ఇక నుంచి ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయడానికి ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. అయితే కేంద్రం ప్రభుత్వం పథకంపైన పీఎం కిసాన్ యోజనతో కలిపి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. పీఎం కిసాన్ యోజన కింద 6,000 అందిస్తుండగా దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 14,000 రూపాయలు కలిపి ఏడాదికి 20,000 అందిస్తామని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా కడప మహానాడులో అన్నదాత సుఖీభవ పథకం అమలుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాదిలో 3 విడతలుగా అన్నదాత సుఖీభవం కింద పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. పీఎం కిసాన్ యోజనతో కలిపి అమలు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాదికి సంబంధించి పీఎం కిసాన్ యోజన తొలి విడత నిధులను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తే అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం వాటాను కూడా అప్పుడే విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మరోవైపు అన్నదాత సుఖీభవ పథకానికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. అధికార యంత్రాంగం అర్హులను గుర్తించే పనిలో ఉంది. అర్హుల జాబితా సిద్ధమయ్యాక పీఎం కిసాన్ యోజన నిధులు విడుదలైన సమయంలోనే అన్నదాత సుఖీభవ నిధులు కూడా విడుదల కానున్నాయి. మన పార్టీకి మహానాడు వచ్చినప్పుడు ఖర్చులు కూడా మన మెంబర్లే ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. ఎప్పటికప్పుడు ఎవరైతే 10 రూపాయలు ఉండే నాయకులు గాని కార్యకర్తలు గాని పార్టీకి విరాళాలు ఇస్తే అది పార్టీ ఖర్చులకే కాకుండా పార్టీ కార్యకర్తల సంక్షేమానికి కూడా మనం ఉపయోగించుకుంటాం. ఈ రోజు కార్యక్రమంలో మీరు చూస్తే నేను పేర్లని చదువుతాను, వాళ్ళు ఇచ్చిన అమౌంట్ అంతా కూడా టోటల్ గా ఒకసారి ఇస్తాను. ఈ రోజు మనం చూస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పి నారాయణ గారు, టీజీ భరత్ గారు, సానా సతీష్ గారు, ఎస్ఆర్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ, దామర్తి జనార్దన్, వేమన సతీష్, ఆదిరెడ్డి శ్రీనివాస్, పులివర్తి నాని, దినేష్ రెడ్డి, పోలం రెడ్డి, నరేంద్ర వర్మ, వి గోవిందరావు, ప్రభాకర్, డేగల, ఆలపాటి రాజేంద్ర, వీళ్ళు కాకుండా బీసీ జనార్దన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, పార్థ సారథి, కొల్లు రవీంద్ర, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, గంగా ప్రసాద్, కొండపల్లి శ్రీనివాస్, పి పుల్లారావు, జీవి ఆంజనేయులు, బొజ్జల సుధీర్ రెడ్డి, గద్ది పద్మావతి, ప్రతిభ ఫుడ్స్ కోసరం శ్రీనివాస్, కేర్ ఆఫ్ కేశవరావు, వీళ్ళందరూ కలిసి దగ్గర 17,43,116 రూపాయలు విరాళాలుగా ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి మనస్ఫూర్తిగా అభినందించండి, ఆశీర్వదించండి. ఈరోజు వీళ్ళు కాకుండా మీరెవరైనా సరే పార్టీకి విరాళాలుగా ఇవ్వాలనుకున్న వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ, బ్యాంక్ ఆఫ్ బరోడా 180900001238 ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్ బార్బో జూబ్లీ హిల్స్ ఇది. కాబట్టి ఇది అందరికి కూడా మెసేజ్ ఒకటి పంపిస్తాం. మీరు ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేయాలంటే మీ అకౌంట్ లో నుంచి డైరెక్ట్ కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అడ్రస్ తో కూడా. మనం ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. మన పార్టీలో కూడా 10 రూపాయలు ఉండేవాళ్ళు పార్టీ నిధికి కూడా ఇస్తే దానివల్ల పార్టీ ఎక్స్పెండిచర్కే కాకుండా సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది. దయచేసి అందరూ కూడా సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఇది ఒక సాంప్రదాయం, ఇది ఒక వారసత్వం. ప్రతి ఒక్క మహానాడులో కూడా మన కార్యకర్తలు నిధులు ఇచ్చేది ఇప్పుడే కాదు. మొదటి మహానాడు అయితే ఉండి పెట్టి ఆ ఉండిలో కూడా డబ్బులు వేసి ఆ డబ్బులు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మీకు అందరికి గుర్తు చేస్తున్నా. ఇది కూడా గుర్తు పెట్టుకోమని మిమ్మల్ని కోరుతూ మరొక్కసారి దాతల్ని అభినందిస్తూనే మీరు కూడా దాతలుగా మారవలసిందిగా అందరినీ కోరుకుంటూ మీ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ.